డీటెయిల్స్ చూస్తే విశాఖలో వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. గోపాలపట్నం వైసీపీ మండల అధ్యక్షుడు బెహరా భాస్కర్రావు వైసీపీకి రాజీనామా చేశారు. భాస్కర్రావు భార్య కోడలు వైసీపీ కార్పొరేటర్లుగా ఉన్నారు. ఈ నెల 19న వైసీపీ మేయర్పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో భాస్కర్రావు రాజీనామా వ్యవహారం కీలకంగా మారింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పదవికి రాజీనామా చేస్తున్నట్లు జగన్కు బెహరా భాస్కర్రావు లేఖ రాశారు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. చందు, విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో గోపాలపట్నం మండలాధ్యక్షుడిగా చాలా బలమైన తీసుకున్నటువంటి బెహరా భాస్కర్రావు వైసీపీకి రాజీనామా చేశారు. చాలా కాలం నుంచి కూడా వైసీపీకి చాలా బలమైన వ్యక్తిగా అక్కడ చాలా కీలకంగా ఉన్నారు. ఆయనకు పెద్ద సర్కిల్ కూడా ఉండడంతో ఆయన చాలా కాలంగా వైసీపీకి సేవలు అందిస్తున్నారు. అయితే ఈ నెల 19వ తేదీన అవిశ్వాస తీర్మానం జీఎంసీ సంబంధించి మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రకటించిన నేపథ్యంలో ఆ కూటమి తన బలం పెంచుకునేందుకు ఈ విధమైన ఎత్తులు వేస్తుంది. అందులో భాగంగానే బెహరా భాస్కర్రావు రాజీనామా చేశారని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఇంట్లో 2 కార్పొరేటర్ పదవులు ఉన్నాయి. ఒక తన సోదరి యొక్క కోడలు, మరొకటి తన భార్య. ఇద్దరు కూడా కార్పొరేటర్లు. 91వ వార్డు కార్పొరేటర్ గా ఉంచే జోస్న బెహరా భాస్కర్రావు అన్నయ్య కోడలు ఉంది. అదేవిధంగా 92వ వార్డు కార్పొరేటర్ బెహరా సొన్నత శివదేవి ఆయన భార్య కూడా ఉన్నారు. వీళ్ళు వైసీపీ కార్పొరేటర్లుగా వెలుగుంటున్నారు. ఇంకా వీళ్ళు వైసీపీ కార్పొరేటర్ కూడా అంతా కూడా ఈయనే మొత్తం కూడా చూసుకుంటుంటారు. ఇటువంటి నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన ఈ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో బెహరా భాస్కర్ పార్టీకి రాజీనామా చేయడం, ప్రాథమిక సభ్యత్వానికి పదవులకు కూడా రాజీనామా చేయడం, జగన్ లేఖ రాయడం కూడా చర్చనీయాంశంగా మారింది పార్టీలో. ఒకవైపు వైసీపీ మొత్తం కూడా వాళ్ళని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమైతే, మరోవైపు కూటమి బలం పెంచుకునేందుకు మరింత ఉత్సాహంగా ముందుకెళ్తుంది. గత 2 రోజుల క్రితమే గాజువాక ఎమ్మెల్యే కుమారుడు వంశీ, తిప్పల నాగిరెడ్డి కొడుకు వంశీ కూడా ఆ పార్టీకి నాయకం చేసి జనసేనలో చేస్తున్నారు. ఇప్పుడు బెహరా భాస్కర్రావు సంబంధించినటువంటి ఈ కార్పొరేటర్లు అయితేనే, భాస్కర్రావు అయితేనే వీళ్ళందరూ కూడా జనసేనలో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే పెందుర్తి నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ తప్పనిసరిగా కూడా చాలా బలమైన వ్యక్తి కావడంతో గత కొంతకాలంగా కూడా జనసేనలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొన్ని అభ్యంతరాల వల్ల ఇంతవరకు కూడా చేర్చుకోలేనప్పుడు కూడా ఇప్పుడు తప్పనిసరిగా కార్పొరేటర్ల అవసరం ఉంది. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కార్పొరేటర్ల అవసరం ఉంది. అందువల్ల వీళ్ళ జనసేనలో చేర్చుకునే అవకాశం ఉంది. రేపు నెలలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరేందుకు కూడా రంగం సిద్ధమవుతుందని చెప్తున్నారు. మొత్తానికి కూటమి అయితే మేయర్ పీఠం దక్కించుకునే విధంగా చాలా విజయవంతంగా ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ ఎత్తులకు పై ఎత్తేస్తూ వైసీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకుంటుంది. మరోవైపు అటు మలేషియాలో అవ్వచ్చు, లేకపోతే ఇటు శ్రీలంకలో అవ్వచ్చు, 2 వర్గాలకు చెందినటువంటి కూటమికి సంబంధించినటువంటి కొంతమంది, టీడీపీ చెందిన కొంతమంది, వైసీపీ చెందిన కొంతమంది రాజకీయ సిద్ధాలు కొనసాగిస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ కూడా టార్గెట్ చేసి కూటమిలోకి లాక్కునే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఈ నెల 19వ తేదీన జరిగే మేయర్ అవిశ్వాస తీర్మానంలో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం దిశగా మొత్తం ఈ ప్రయత్నాలను జరుగుతుందని చెప్పొచ్చు. రైట్ వాసు, థ్యాంక్ యూ.